నమస్తే సార్. నమస్తే మ్యామ్. ముఖ్యంగా మీ ఎపిసోడ్స్ చూసే ఆడియన్స్కి కానివ్వండి, వింటున్న మాకు కానివ్వండి, చాలామంది ఇప్పటిదాకా చూసిన వాళ్ళలో వ్యూయర్షిప్ అందరూ మాట్లాడేది ఏంటంటే సాయి రమేష్ గారి కోర్సెస్ ఏ విధంగా ఉంటాయంటే ఇంట్లో ఉండి ఫ్రీలాన్సింగ్ త్రూ చాలా మనీ ఎర్న్ చేయొచ్చు అండ్ కొంచెం రిలాక్సేషన్ మోడ్ ఉంటుంది. కాకపోతే టెక్నికల్ నాలెడ్జ్ నేర్చుకుంటే చాలన్న భావన చాలా మందికి ఉంటుంది. కొంతమంది ఫ్రీలాన్సింగ్ త్రూ ఎటువంటి సోర్సెస్ క్రియేట్ చేసుకోవచ్చు, ఆన్లైన్ త్రూ మనీ ఏ విధంగా ఎర్న్ చేసుకోవాలి అంటే ఇప్పుడున్న ఈ జనరేషన్కి చాలా అవసరం. ఎస్పెషల్లీ స్టూడెంట్స్కి ఫ్రీలాన్సింగ్ త్రూ మనీ అవసరం అండ్ వర్క్ అవసరం అండ్ వాళ్ళకి వేరే వర్క్స్ ఉంటాయి కాబట్టి ఎస్పెషల్లీ ఇటువైపు ఎక్కువ మక్కువ చూపిస్తూ ఉంటారు వాళ్ళు. వాళ్ళకి మనం ఏం రిఫర్ చేయొచ్చు అంటాం? మనం యాక్చువల్గా ఏంటి అంటే మనం ఆన్లైన్ మనీ మేకింగ్కి సంబంధించి 2023 ఉన్న బెస్ట్ వేస్లో ఇది వచ్చేసరికి మనకి 4th ఎపిసోడ్ అండి. దీనిలో మనకి ముఖ్యంగా ఏంటి అంటే స్టూడెంట్స్కి ఎటువంటి కోర్సు కూడా వీళ్ళేం నేర్చుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళకంటూ ఏదైనా స్కిల్ ఉంటే ఎటువంటి కోర్సు కూడా నేర్చుకోకుండా డైరెక్ట్గా వాళ్ళు వర్క్ చేసుకోగలిగేటువంటి వెబ్సైట్స్ ఉన్నాయి. దీన్ని మనం ఫ్రీలాన్సింగ్ అంటాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్కి వీడియో ఎడిటింగ్ బాగా వచ్చు అనుకోండి, ఈరోజు మనం చెప్పబోయేటువంటి వెబ్సైట్స్ ద్వారా వాళ్ళు ఫ్రీలాన్సింగ్ చేసుకుంటూ మనీ ఏం చేస్తున్న అవకాశం ఉంటుంది. ఈ విధంగా వాళ్ళకు ఏ స్కిల్ ఉన్నా సరే, అది డ్రాయింగ్ కావచ్చు, వాయిస్ ఓవర్ కావచ్చు, ఫోటోషాప్ కావచ్చు, ఏ ఒక్క స్కిల్ ఉన్నా కూడా అంటే వాళ్ళకంటూ ఏదో ఒక టాలెంట్ ఉంటే వాళ్ళు ఈ సైట్స్ ద్వారా మనీ ఏం చేసిన అవకాశం అయితే ఉంది. అంటే ఎటువంటి సైట్స్ సార్, ఎటువంటి సైట్స్లో మన టాలెంట్ని ప్రూవ్ చేసుకోవచ్చు? ఎస్ మ్యామ్, ఫ్రీలాన్సింగ్ చేయడానికి ఇండియాలో ఉన్నటువంటి బెస్ట్ సైట్స్లో అప్వర్క్ అనేది ఒక వెబ్సైట్ ఉంటుందండి. ఓకే. సో ఫస్ట్ వాళ్ళకి ఇక్కడ రిజిస్టర్ అవ్వాల్సి ఉంటుంది. రిజిస్టర్ అయిన తర్వాత ఇదిగోండి ఇక్కడ ఉన్నట్లుగా వాళ్ళకి ఏ కేటగిరీ కావాలంటే ఆ కేటగిరీ, ఇదిగోండి fiverr.com. దీనిలో గ్రాఫిక్ డిజైనింగ్కి సంబంధించి కావచ్చు, డిజిటల్ మార్కెటింగ్ కావచ్చు, రైటింగ్ అండ్ ట్రాన్స్లేషన్కి సంబంధించి, వీడియో అండ్ యానిమేషన్, మ్యూజిక్ అండ్ ఆడియో, ప్రోగ్రామింగ్ అండ్ టెక్నాలజీ, ఈ విధంగా అలాగే ట్రూలాన్సర్ అనే ఒక వెబ్సైట్ ఉంది. ఇది ఇండియా బేస్డ్ వెబ్సైట్స్. ఈ సైట్స్ అన్నింటిలో కూడా వాళ్ళకు ఏ టాలెంట్ ఉంటే ఆ టాలెంట్, ఇప్పుడు freelancer.in అని ఒక వెబ్సైట్ ఉంటుంది, ఈ వెబ్సైట్ కావచ్చు. నెక్స్ట్ అలాగే వర్క్ అండ్ హైర్. నెక్స్ట్ అలాగే మరొక వెబ్సైట్ వచ్చేసరికి guru.com. నెక్స్ట్ అలాగే మరొక వెబ్సైట్ peopleperhour.com. నెక్స్ట్ అలాగే toptal.com. నెక్స్ట్ అలాగే 99 డిజైన్, అలాగే ద ఫ్లెక్సీ పాయింట్, చెక్. ఈ సైట్స్ అన్నీ కూడా ఆన్లైన్లో మనీ ఏం చేయొచ్చు డైరెక్ట్గా. ఎటువంటి కోర్సెస్ కూడా వీళ్ళకి అవసరం లేదు. కావాలి అనుకుంటే ఈ ప్లాట్ఫామ్ గురించి తెలుసుకోవాలి. ప్రతి ప్లాట్ఫామ్కి కూడా కొన్ని రూల్స్ ఉంటాయి. ప్రతి ప్లాట్ఫామ్లో కూడా రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఉంటుంది. ఆల్రెడీ మనలాగా చాలామంది రిజిస్టర్ అయినా కూడా మనకే వర్క్ ఎలా వస్తుంది, ఇవన్నీ కూడా ఏంటి అంటే మనది ఎలా ర్యాంక్ అయ్యేలాగా చేయాలి, మనది ఎక్కువ మంది వర్క్ వచ్చేలాగా ఎలా చేయాలి, ఇవన్నీ తెలుసుకుని చేస్తే కనుక రిజల్ట్ వస్తుంది. అలా కాకుండా జస్ట్ వాళ్ళు మన దగ్గర నేర్చుకోవాలని మనం చెప్పట్లేదు. యూట్యూబ్లో వీడియో చూసైనా సరే సబ్జెక్ట్ తెలుసుకుని చేస్తే రిజల్ట్ వస్తుంది. అలా కాకుండా ఈ వీడియో చూసి ఫైవర్ ఓపెన్ చేసి రిజిస్టర్ అయిపోయి మాకు వర్క్ రావట్లేదు, ఏం రావట్లేదు అంటే కనుక అది జరగదు. అలా కాకుండా దాని గురించి తెలుసుకుని చేస్తే ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. ఇదిగోండి ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు చూడవచ్చు, CHEGG చెక్.com, చెక్ అని చెప్పి ఒక వెబ్సైట్ ఉంది, చెక్ ఇండియా అని ఉంది. దీనిలో ఏంటి అంటే స్టూడెంట్స్ క్వశ్చన్స్ అడుగుతారండి. ఆ క్వశ్చన్స్కి మనం ఆన్సర్ ఇస్తే ఒక్కొక్క ఆన్సర్కి 180 రూపాయలు ఇస్తారు. ఇలా పార్ట్ టైం చేసుకునేవి చాలా ఉన్నాయి. అంటే మనకంటూ ఏదైనా ఒక నాలెడ్జ్ ఉంటే, వాట్ ఎవర్ నాలెడ్జ్, అది సింగింగ్ కానివ్వండి, ఏ నాలెడ్జ్ ఉన్నా సరే, ఏ సబ్జెక్ట్లో మీకు గ్రిప్ ఉందో దాని ద్వారా వర్క్ చేసుకోగలిగేటువంటి సైట్స్ ఇవన్నీ కూడా. సార్ మీరు కొన్ని రూల్స్ ఉంటాయని చెప్తున్నారు. ప్రతి వెబ్సైట్కి కానివ్వండి దేనికైనా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మస్ట్ అండ్ షుడ్ అవి తెలుసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా అలర్ట్ చేయాలనుకున్నా, కెరియర్గా వెళ్ళి ఎంచుకోవాలనుకున్నా, ఫస్ట్ స్టెప్ తీసుకోవాలనుకున్నా కొంత అవగాహన అయితే అవసరం. సో అది మన సైడ్ నుంచి మనం ఏం చెప్పొచ్చు అంటాం? ఫస్ట్ థింగ్ ఏంటంటే మ్యామ్, ఇప్పుడు ఫోటోషాప్ ఉందనుకోండి, నాకు ఫోటోషాప్ వచ్చు వేరు, నేను ఫోటోషాప్లో బాగా అద్భుతంగా డిజైన్ చేయటం వేరు. నాకు ఫోటోషాప్ వచ్చినంత మాత్రం నేను ఇక్కడ డబ్బులు సంపాదించలేను. ఎందుకంటే ఆల్రెడీ నాకు ఫోటోషాప్ వచ్చిన చాలామంది ఉంటారు. కానీ ఫోటోషాప్ త్రూ నేను థంబ్నెయిల్స్ బాగా డిజైన్ చేయగలను, థంబ్నెయిల్స్ నేను చాలా అద్భుతంగా డిజైన్ చేయగలను. ఇలాంటి సైట్ ద్వారా మనం ఏం చేసుకోవచ్చు అంటే మీకున్న స్కిల్ని ఇంప్రూవ్ చేసుకోండి, ఫస్ట్ పాయింట్. సెకండ్, మీరు ఏ సైట్లో అయితే చేయాలనుకుంటున్నారో ఆ సైట్లో ఏంటి అంటే మనం వర్క్ చేస్తానని పెట్టడం. స్టార్టింగ్ కావాలి అంటే కొంచెం తక్కువకైనా సరే ముందు మనకి దీనిలో ఎలా ఉంటుందంటేనండి రివ్యూ బేస్ ఉంటుంది. ఇప్పుడు మనకి రివ్యూస్ని బట్టే మనం ఒక వర్క్ చేశాక ఖచ్చితంగా రివ్యూ ఇస్తారు అవతల వాళ్ళు. వాళ్ళు ఇచ్చిన రివ్యూని బట్టే నెక్స్ట్ వర్క్ వస్తుంది. ఆ రివ్యూ బాగోకపోతే నెక్స్ట్ వర్క్ రాదు. ప్లస్ మనం ఎంత యాక్టివ్గా ఉంటున్నాము అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దానిలో వర్క్ కావాలని ఎవరైనా అడిగితే 2 రోజుల తర్వాత మనం రెస్పాండ్ అయ్యామనుకోండి, ఈలోపు వాళ్ళు వేరే వాళ్ళతో వర్క్ చేంజ్ చేసుకుంటారు. సో కొంచెం ఫాస్ట్గా రెస్పాండ్ అవ్వటం ఇలాంటివేనండి రూల్స్. అంటే
వేరే వేరే ఏం కాదు. రూల్స్ అంటే ఏంటి అంటే ఇక్కడ మనం ఏదైతే వర్క్ చేస్తామంటున్నామో దాన్ని యాక్యురేట్గా ద బెస్ట్ అవుట్పుట్ ఇవ్వటం, ఏవైతే మనం ఒప్పుకుంటున్నామో దానికన్నా ఎక్కువగా వర్క్ చేసి ఇవ్వగలగటం, టైంకి రెస్పాండ్ అవ్వటం, వాళ్ళకి ఏదైనా చేంజెస్ కావాలి అంటే చేసి ఇవ్వటం, ఫైనల్గా కస్టమర్ని మనం వర్క్ త్రూ సాటిస్ఫై చేయగలగటం, ఇవేనండి. కెరియర్గా మనం వీటిని తీసుకుంటే ఎంతవరకు వర్కౌట్ అయ్యే అవకాశం ఉంటుందంటారు స్టూడెంట్స్కి అయితే ఎస్పెషల్లీ? ఇనీషియల్గా అయితే పార్ట్ టైం స్టార్ట్ చేసుకోవచ్చు అండి. ఎప్పుడైతే స్టాండర్డ్గా ఇప్పుడు మన స్టూడెంట్సే ఉన్నారు, చాలామంది స్టార్టింగ్లో దీన్ని జస్ట్ సరదా కోసం చేసిన వాళ్ళు ప్రజెంట్ వాళ్ళకి 1 lakh పైగా వాళ్ళు ఈ fiverr.com ఇలాంటి సైట్స్ ద్వారా ఏం చేస్తూ ఉన్నారు. వాయిస్ ఓవర్కి సంబంధించి కానివ్వండి, ఫోటోషాప్కి సంబంధించి కానివ్వండి, వీడియో ఎడిటింగ్కి, ఈ విధంగా వీటన్నిటికీ కూడా మన వాళ్ళు వర్క్ చేస్తూ ఉన్నారు. స్టార్టింగ్ వాళ్ళు పార్ట్ టైంగానే చేశారు. క్లయింట్స్ పెరిగారు, ఇప్పుడు చాలామంది క్లయింట్స్ వచ్చారు. ఇప్పుడు వాళ్ళ జాబ్ కూడా మానేసి పూర్తిగా దీని మీదే వర్క్ చేస్తున్నారు. ఇంకా కొంతమంది అయితే ఒక 2-3 పెట్టుకుని కూడా స్టార్ట్ చేయబోతున్నారు. సార్ అంటే ఇన్కమ్ సోర్సెస్ ఏ విధంగా ఉంటుందండి? ఇన్కమ్ సోర్స్ చాలా బాగుంటుందండి, ఎందుకంటే మనం ఇప్పుడు వర్క్ చేస్తే వర్క్ అయినా వెంటనే మనకి అమౌంట్ వచ్చేస్తుంది. ఓకే, దీనికి అంటే కొంత టైం అనేది ఏం లేదు. ఇప్పుడు ఈ రోజు మనం వర్క్ ఫినిష్ చేస్తే వర్క్ ఫినిష్ చేసిన 1 hourలోనే మన అమౌంట్ వచ్చేస్తుంది. చాలా మందికి ఇదే డౌట్స్ ఉంటూ ఉంటాయి సార్. ఏంటంటే మాకున్న టాలెంట్ త్రూ మేము ఆన్లైన్ త్రూ వెళ్ళాము, బట్ మాకు ఇన్కమ్ ఆగిపోయింది, టైంకి రాలేదు, చాలా ఇష్యూస్ ఫేస్ చేస్తున్నామని చాలా మంది అడుగుతుంటారు. ఇప్పుడు నేను మీకు చూపించినటువంటి ప్రతి ప్లాట్ఫామ్ కూడా జెన్యూన్, ఈ ప్రతి అమౌంట్ కూడా సెక్యూరిటీ ఉంటుంది. ఇవన్నీ కూడా ఇంటర్నేషనల్ కంపెనీస్, ఎక్కడ కూడా ఎటువంటి ఇది పడాల్సిన అవసరం లేదు. వీళ్ళు ఎక్కడ కూడా అమౌంట్లు పే చేయాల్సిన అవసరం ఉండదు. సార్ ఎవరికైనా ఇటువంటి క్లాసెస్కి సంబంధించి లేకపోతే ఆన్లైన్ త్రూ ఫ్రీలాన్సింగ్, ఎవరైనా అఫిలియేట్ మార్కెటింగ్ గురించి కానివ్వండి, మనం చాలా కంటెంట్ క్రియేట్ గురించి కూడా మనం చెప్తూ ఉంటాం. ఎవరికైనా టాలెంట్ ఉండి దాన్ని ఏ విధంగా వాడుకోవాలో తెలియక సతమతం అవుతూ ఉంటారు, కెరీర్గా దేన్ని తీసుకోవాలో చాలా మందికి తెలియదు. అలాంటి వాళ్ళకి మన క్లాసెస్, మీ గైడెన్స్ ఏదైనా అవైలబుల్ ఉంటుందంటారు. అండ్ దాంతోపాటు వర్క్షాప్స్ ఎక్కువ మంది అడుగుతుంటారు, ఒకసారి దాని గురించి. యాక్చువల్గా ఏంటి అంటే మనకి ఈ ఫ్రీలాన్సింగ్ సైట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా ఒక్కొక్క దానికి సంబంధించి మనం డీటెయిల్గా కోర్స్ ఉంటుంది, ఏ ప్లాట్ఫామ్లో ఏ విధంగా చేసుకోవాలి అని ఉంటుంది. అంతేకాకుండా చాలామందికి ఏ స్కిల్ లేదు, కానీ వాళ్ళు ఈరోజు కొత్తగా వచ్చి వీడియో ఎడిటింగ్, ఫోటోషాప్ నేర్చుకొని పర్ఫెక్ట్ అవ్వాలి అంటే మళ్ళీ 3 నెలలు 6 నెలలు పడుతుంది. అలా అని మళ్ళీ దాంతోనే వాళ్ళు చేసుకోగలరా అంటే ఆల్రెడీ కాంపిటీషన్ ఉంటుంది కాబట్టి కొత్తగా నేర్చుకునేటప్పుడు అలాంటివి అన్నా కూడా బాగా డిమాండ్ ఉన్న స్కిల్స్ నేర్చుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ డిజిటల్ మార్కెటింగ్ సంబంధించి ఫేస్బుక్ యాడ్స్ కానివ్వండి, గూగుల్ యాడ్స్ కానివ్వండి, SEO కానివ్వండి, ఇలాంటి స్కిల్స్ కనుక నేర్చుకుంటే ఈజీగా వాళ్ళకి ఫ్రీలాన్సింగ్కి కాంపిటీషన్ కూడా తక్కువ ఉంటుంది, ఎక్కువ స్కోప్ కూడా ఉంటుంది, వాళ్ళు ఓన్గా కూడా చేసుకోవచ్చు. సో ఈ విధంగా వాళ్ళకి ఫ్రీలాన్సింగ్ సంబంధించినటువంటి నాకు ఏ నాలెడ్జ్ లేదు కానీ నేను ఇంట్లో ఉండి మనీ ఏం చేసుకోవాలి, నాకు వేరే అవకాశం లేదు అనేటువంటి వాళ్ళ కోసం అయితే కనుక మన దగ్గర ఉన్న కోర్సెస్ చాలా ఉన్నాయి. వాళ్ళు ఒకసారి మనకు కావాలంటే కాంటాక్ట్ చేస్తే కూడా వాళ్ళకి ఏ కోర్స్ బాగుంటుంది, ఏ కోర్స్ ద్వారా అయితే వాళ్ళు చేసుకోగలుగుతారో కూడా మనం కాల్లోనే ఎక్స్ప్లెయిన్ చేస్తాం. దాన్ని బట్టి కూడా వాళ్ళు డెసిషన్ తీసుకోవచ్చు. షూర్ సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మ్యామ్.